అందరికీ నమస్తే అండి. సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే పోలింగ్కి మేబీ ఇంకొక 3 రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి 3 రోజులు, ఈ వీడియో రిలీజ్ చేయడానికి నెక్స్ట్ డే రిలీజ్ చేస్తాను కాబట్టి రోజు మారచ్చు కాక. సో ఈ మహారాష్ట్ర ఎన్నికలను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, ఈ ఎన్నికల్లో ఈ కూటమిలు దేన్ని ఎక్కువగా నమ్ముకున్నాయి, సో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు, మహారాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలను ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు. అక్కడ మనం నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు చూసినా, ఈవెన్ మనం అంటే ఈ ఎన్నికలకు సంబంధించి రకరకాల కథనాలు చదువుతున్నప్పుడు ఎన్నికల మీద మరింత ఇంట్రెస్ట్ పడుతుంది మహారాష్ట్ర పోలింగ్ మీద, ఆ రిజల్ట్స్ మీద. ఎందుకంటే మహారాష్ట్ర ప్రత్యేకత ఏంటంటే దేశానికి ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రం. దేశ జీడిపిలో 13.3% జీడిపి మహారాష్ట్ర, దేశ జీడిపి మొత్తం మీద మహారాష్ట్ర వాటానే 13.3%. అదే సందర్భంలో దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్రే. దేశం మొత్తం మీద ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి 100 మంది రైతుల్లో 37 మంది రైతులు మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. సో దేశం మొత్తం మీద అంత ప్రత్యేకమైన పరిస్థితులు. ప్లస్ ఇక్కడ రాజకీయం కూడా ప్రాంతీయవాదం ఉంటుంది, కులాల సెంటిమెంట్లు ఉంటాయి, కొంత అక్కడక్కడ మతతత్వ విధానాలు కొంత ఉంటుంది, అలాగే వలసదారులకి లోకల్కి నాన్ లోకల్కి కొంత ఉంటుంది, ప్రాంతాల వారికి ఇలా ఉంటాయన్నమాట. ఇలా భిన్నమైన అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ విదర్భ, మరాఠ్వాడ అండ్ నార్త్ మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నీ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్లో, అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రూరల్ అట్మాస్ఫియర్ ఎక్కువగా ఉంటుంది. ముంబై, థానే, సౌత్ మహారాష్ట్ర, వెస్ట్ మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నీ కూడా అర్బన్ ఫ్లేవర్ కొంత ఉంటుంది. వీటిలో ముంబైలో మొత్తం ఓటర్లో దాదాపుగా 43% మంది ఓటర్లు వలసదారులే. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఆ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళే. ముంబై మొత్తం మీద 43% మంది ఓటర్లు దాదాపుగా వలసదారులే. సో వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు ఏంటనేది ఎంత కష్టం. అందుకే లోకల్కి నాన్ లోకల్కి ఇక్కడ కొంత యుద్ధం జరుగుద్ది, కొంత పోటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ బలమైన మరాఠీ సెంటిమెంట్ ఉంది. దేశం మొత్తం మీద తమ భాష మీద, తమ ప్రాంతం మీద విపరీతమైన సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉన్నది ద్రవిడులకి అండ్ మరాఠీలకి అంటారు. అంటే తమిళనాడు, ద్రవిడ సంస్కృతి అంటారు కదా, తమిళనాడు అండ్ మరాఠీలు మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు. సో అందుకే ఈ మరాఠీ బలమైన పునాదులున్న పార్టీలుగా ఉన్న ఎన్సీపీని అండ్ శివసేన పార్టీని రెండుగా చీల్చిన పాపం బీజేపీ మూటగట్టుకుంది. కాబట్టి మరాఠీల్లో ఆ బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అనేది ఉంది. సో ఆ వ్యతిరేకత ఫలితమే మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా కనిపించింది. అందుకే మహాయుతి లోక్సభ ఎన్నికల్లో ఫెయిల్ అయింది అని కూడా అంటుంటారు. సో అక్కడ మనకి ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం అక్కడ రకరకాల రిపోర్ట్స్, రకరకాల స్టోరీస్ అవన్నీ చూస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్దగా వేరియేషన్ ఉండదు. కానీ ఎంతో కొంత ప్రతిపక్ష కూటమిగా ఉన్న మహావికాస్ అఘాడీకే మ్యాజిక్ ఫిగర్ రావచ్చు. అంటే భారీగా మొత్తం అక్కడ మ్యాజిక్ ఫిగర్ 145 కదా. సో భారీగా 180, 190 వస్తాయని ఎవరు ఆశించట్లేదు. కానీ అరౌండ్ ఒక 150 to 160 మధ్యలో అయితే రావచ్చు. అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే రీచ్ అవుతారు అనే ఒక టాక్ అయితే ఉంది. అంటే ఈవెన్ ఆన్లైన్ బెట్టింగుల్లో చూసినా, లేదా అక్కడ నుంచి వస్తున్న రకరకాల నేషనల్ మీడియా ఆర్టికల్స్ చూస్తున్నా, లేదా రకరకాల సర్వే సంస్థలు వాళ్ళు ప్రచురిస్తున్న కథనాలు చదువుతున్నా, రకరకాల సోర్సుల నుంచి వస్తున్నవి ఏం చూసుకున్నా సరే మహారాష్ట్రలో బీజేపీకి కష్టమే. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సో మరాఠాల్లో ఇది రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతుంది. వాళ్ళని కొంతమందిని వెనుకబడిన వర్గాల్లోకి చేర్చమని ఒక పోరాటం జరుగుతోంది, అదొకటి. సో వాళ్ళకి ఓబీసీలకి కొంత ఉంది. అలాగే ఈ ప్రాంతీయ అసమానతలు కొంత ఉన్నాయి. దాంతోపాటు ముంబై పరివాహకంలో రాజకీయం అంతా ప్రత్యేకంగా ఉంటుంది.
తెలంగాణ సరిహద్దు మన ఆ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రాజకీయం ఒకలా ఉంటుంది. అదంతా కూడా ఒక 6 విభాగాలుగా ఉంటుంది మహారాష్ట్ర రాజకీయం. సో అందుకే ప్రస్తుతానికైతే 2 కూటములు హోరాహోరీగా ఉన్నాయి. అటువైపు వాళ్ళు గట్టి హామీలు ఇచ్చారు, ఇటువైపు వీళ్ళు గట్టి హామీలు ఇచ్చారు. నాకు తెలిసి ఇక్కడ ఏంటిది, ఎవరు గెలిచినా సరే దేశం మొత్తం మీద ఎక్కువ దాన్ని సంక్షేమము, ఉచిత పథకాలు అంటారు కదా, అవి ఎక్కువ ప్రకటించింది వీళ్ళే. విపరీతంగా వరాల జల్లు కురిపించారనమాట. 2 పక్షాలు వరాల జల్లు కురిపించారు. ఇప్పుడు మన రాష్ట్రం చూడండి, ఆడబిడ్డ నిధి అని 1800 ఇస్తా అన్నారు నెలకి. 1500 ఇస్తానన్నారు కదా, నెలకు 1500 ఇస్తామని చెప్పారు ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి. మహారాష్ట్రలో ఆల్రెడీ ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. మాజీ లడ్కీ బెహన్ యోజన అనే పేరుతో ఈ పథకాన్ని ఆల్రెడీ అమలు చేస్తోంది. లోక్సభ ఎన్నికల తరువాతే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దాంతో మహిళల్లో కొంత పాజిటివ్ పెరిగిందని వాళ్ళు నమ్ముతున్నారు. దాదాపుగా 2,35,00,000 మంది ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నారు. సో వాళ్ళు కొంత పాజిటివ్గా ఉంటారని ఉన్నారు. సో దీనికి ఇంకా పెంచుతాము, సాయాన్ని పెంచుతామని చెప్పి ఈ మహావికాస్ అఘాడీ వాళ్ళు హామీ ఇచ్చారు. సో ఎవరు గెలిచినా ఈ సాయం పెరుగుద్ది. అట్లా సంక్షేమ పథకాలు అవి ఇవి పెంచారు. సో అందుకని ఇక్కడ ఈవెన్ మనకి లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో కూడా సీట్లు బాగా తేడా వచ్చినప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం మహాయుతి వాళ్ళకి 43.55% ఓట్లు వస్తే మహావికాస్ అఘాడీకి 43.71% ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ కూడా ఓటింగ్ పర్సంటేజు 0.16% మాత్రమే. అది పెద్ద వేరియేషన్ కాదు, కానీ సీట్లు మాత్రం బాగా తేడా ఉంది లోక్సభ ఎన్నికల్లో. సో అందుకే వాళ్ళకి అక్కడ పరిస్థితులు తెలుసు, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనే తెలుసు, ఎంత సెంటిమెంట్స్, వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తెలుసు, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఓటు రూపంలో తెచ్చుకోవాలి అనేది కూడా తెలుసు. అయితే చూస్తున్నారు. నాకు ఫైనల్గా నేను అనుకునేది ఏంటంటే, ఈ శివసేన, ఉద్ధవ్ థాక్రే శివసేన, ఎందుకంటే శివసేన పార్టీ అంటే మనకు ఫస్ట్ నుంచి బాల్ ఠాక్రే, ఆ తర్వాత ఉద్ధవ్ థాక్రే వాళ్ళు తెలుసు. అలాగే ఎన్సీపీ అంటే మనకు ఫస్ట్ నుంచి శరద్ పవార్ గారు వాళ్ళు తెలుసు. సో ఎన్సీపీని 2గా చీల్చి ఒక పార్టు బీజేపీకి అనుబంధంగా మారింది. శివసేనని 2గా చీల్చి ఒక పార్టు బీజేపీకి అనుబంధంగా మారింది. సో ప్రాంతీయ పార్టీలను చీల్చారు కాబట్టి బీజేపీ వాళ్ళు అధికారంలోకి రాగలిగారు, అధికార పక్షంలో ఉండగలిగారు. ఆ ఆలోచన ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో ఉంటుంది, దాన్ని పట్టించుకుంటారు. పర్టికులర్గా అంటే మరాఠీలు ఎక్కువగా ఉన్న విదర్భ, మరాఠ్వాడా, వెస్ట్ మహారాష్ట్ర, ముంబై ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఉంటుందంట. సో అందుకే బీజేపీకి అయితే కష్టమే, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం కష్టమే అనేది లోకల్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.